రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల జీతాలు చెల్లించేందుకు 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 29,676 మంది కార్మికులకు ఈ మొత్తాన్ని వేతనాలుగా చెల్లించాలని జిల్లాల వారీగా వివరాలు తెలియజేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. మే నెల వరకు ఉన్న వేతన బకాయిలు చెల్లించేందుకు ఈ మొత్తం విడుదల చేస్తామని, అందుకు అనుగుణంగానే ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించేందుకు 150 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 29,676 మంది కార్మికులకు ఈ మొత్తాన్ని వేతనాలుగా చెల్లించాలని జిల్లాల వారీగా వివరాలు తెలియజేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. మే నెల వరకు ఉన్న వేతన బకాయిలు చెల్లించేందుకు ఈ మొత్తం విడుదల చేస్తామని, ఇందుకు అనుగుణంగానే ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.